దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియ స్నేహితులారా, దేవుడి దినాన మనతో మాట్లాడుచున్న మాట, ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఈ లోకములు అందరూ దేవుని మాట వినాలని ఆశిస్తూ ఉంటారు, కానీ నిర్లక్ష్యముగా ఉంటారు. ఈ లోకముతో రాజైపోతూ ఉంటారు. ఆయన మాట శ్రద్ధగా వినాలని వ్రాస్తుంది ఇక్కడ. బైబిల్లో మొట్టమొదటి రాజు అయిన సౌలు మొదట శ్రద్ధగానే విన్నాడు. 2 సంవత్సరములు దాటిన తర్వాత మాటను నిర్లక్ష్యము చేశాడు. మనము కూడా దేవుని మాట ఎలాగింటున్నామని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు మనం మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన మనం అనుకున్న కార్యాలు, మనం తలపెడుతున్న కార్యాలు కొన్ని జరగవు. ఎందుకంటే అన్నీ వింటాము కానీ కొన్ని వినము. అవి మనకు ఇబ్బందికరముగా ఉంటాయి. గనుక ఆ ఇబ్బందికరమైన ఆ యొక్క సమయమును మనం గుర్తించగలిగితే శ్రద్ధ అనేది వస్తుంది. శ్రద్ధ ఎప్పుడైతే వచ్చిందో దేవుని మాటకు లోబడతాం. దేవుని మాటకు ఎప్పుడైతే లోబడతామో దీవెన ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. రెండవదిగా ఆయన మాట వింటే మన జీవితాలు ఫలిస్తాయి. దీవెన వెంబడి దీవెన వస్తుంది. ఎటువంటి సమస్యలున్నా ఆశ్చర్యరీతిగా తీరిపోతాయి. ఎటువంటి గడ్డు సమస్య అయినా ఆశ్చర్యరీతిగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకనగా మాట వినటం వలన, తండ్రి మాట బిడ్డ వింటేనండి ఒకసారి కాకపోతే మరొకసారి నా జాలి పడతాడు. చేయాలని తపన, కోరిక, ఆశ ఆయనలో కలుగుతుంది. కనుక బిడ్డల వల్ల ఒదిగిపోయే వారిగా ఉంటే తండ్రి జాలి పడతాడండి. జాలిపడి ఎటువంటి సమస్య అయినా సరే ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. ఎదిరించకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, గర్వము చూపకూడదు. లోబడాలి. లోబడటమే నిశ్చయమైన మార్గం, నిశ్చయమైన బ్రతుకు. కాబట్టి దేవుని మాటకు లోబడండి. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు. గర్భఫలము దీవించబడుతుంది, సమస్తమును దీవించబడతాయి. దీవెన కావాలంటే మాట వినాలండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నీ కొరకు నమ్మకంగా బ్రతికి మీ మాటకు లోబడి జీవించేవారిగా మీ మహాకృప సహాయము, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఎందుకనగా మాట అనేది చిన్నగా అనిపిస్తుంది కానీ అందులో చాలా లోతైన అర్థం ఉంది ప్రభువా. గనుక ఆ అర్థాన్ని గ్రహించుకుంటూ లోబడే జీవితం అందరికీ దయచేయమని, ఎవరే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. విద్యార్థులు మంచి ర్యాంకులో పాస్ అవ్వడానికి కృపనివ్వండి. భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్న మేలు చేయండి. ఈ లోకములన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ. గనుక రక్షణ ఇచ్చి మహిమ తెచ్చుకోమని, మీ మాటకు లోబడే జీవితం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.